బీజేపీ అది లీడ్ చేస్తున్నటువంటి ఎన్డీఏ పక్షాలు ఈ దేశంలో ఏ విధంగా ఎన్నికల వ్యవస్థను రిగ్గింగ్ చేశాయి అనే దాని మీద రాహుల్ గాంధీ గారు తాజాగా ఇండియన్ ఎక్స్ప్రెస్కి రాసినటువంటి ఎడిటోరియల్ దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనమైన డిస్కషన్కి కారణమవుతూ ఉంది. ఈ డిస్కషన్ మరింత పెరిగితే మరి ఏమవుతుంది అనుకున్నారో తెలియదు, కానీ ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించింది. ఈవీఎంలలో బ్యాటరీ 100% ఎందుకు పెరిగింది అంటే స్పందించరు. 6 గంటలకు పోలింగ్ పర్సెంటేజ్ 50 ఉంటే పోలింగ్ ముగిసేసరికి 80కి ఎందుకు పెరుగుతుంది అంటే స్పందించరు. దేని మీద స్పందించరు. కానీ రాహుల్ గాంధీ గారు ఏ విధంగా ఇవి మేనేజ్ చేయబడ్డాయి అనేది 5 స్టెప్పుల ఆల్గారిథం తోటి ఆయన ఒక కథనం రాసిన తర్వాత ఇమ్మీడియట్గా ఈసీ స్పందించి అటువంటివి చేస్తే మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, మా నైతికత దెబ్బతీస్తున్నారు, మా విశ్వాసం దెబ్బతీస్తున్నారు, ఊటి ఏదో అన్నారు. సరే, మంచిది. అయితే రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మనం చూసాం, ఆయన పివిఎస్ఎన్ శర్మ అని మాజీ ఐఏఎస్ అధికారి అయితే చాలా కీలకంగా మంచి లాజిక్స్ తోటి ఆయన లెక్కలన్నీ బయట పెట్టుకుంటూ మాట్లాడారు. ప్రొద్దున మనం డిస్కస్ చేసుకున్నాం. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు తాను అనుమానాలు లేవనెత్తుతూ కొన్ని కీలక లెక్కలు జనం ముందుకు తీసుకొచ్చారు. ఆయన ప్రాతినిధ్యం వహించిన రాయచోటినే ఒక ఉమ్మడి కడప జిల్లా, ప్రస్తుతం అన్నమయ్య జిల్లా, రాయచోటిని ఒక ఎగ్జాంపుల్గా ఒక రెఫరెన్స్గా తీసుకొని ఆయన ఏమంటారంటే, నేను ప్రాతినిధ్యం వహించి పోటీ చేసిన రాయచోటి నియోజకవర్గంలో ఎన్నికలు జరిగిన తీరు, పోలింగ్ సరళి తదితర అంశాలను గణాంకాలను పరిశీలిస్తే కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2012 ఉప ఎన్నిక, 2014, 2019, 2024 ఈ ఎన్నికల్లో రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలను పరిశీలిస్తే 12, 14, 19, 24 అంటే 12 అంటే ఉప ఎన్నిక. ఈ 4 సార్లు రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలను పరిశీలిస్తే 2012 ఉప ఎన్నిక, 2014, 2019 ఈ 3 ఎన్నికల్లో 62,000 నుంచి 66,000 ఓట్లు టీడీపీకి వచ్చాయి. వైఎస్ఆర్సీపీకి 92,000 నుంచి 98,000 మధ్య ఓట్లు వచ్చాయి. 2012 ఉప ఎన్నిక, 14, 19 టీడీపీకి 62 నుంచి 66,000 ఓట్ల మధ్య వచ్చాయి. ఈయనకు వైఎస్ఆర్సీపీకి 92 నుంచి 98,000 మధ్య ఓట్లు వచ్చాయి 4 సార్లు, 3 సార్లు. 2014తో పోలిస్తే 2019లో పోలైన ఓట్ల పెరుగుదల కేవలం 200 మాత్రమే. 2014లో మొత్తం ఓట్లు ఎన్ని పోలయ్యాయో దానికంటే 200 ఓట్లు మాత్రమే 2019లో ఎక్కువ పోలయ్యాయి. మ్యాక్సిమం కొంచెం అటు ఇటు 1000-2000 డిఫరెన్స్ వస్తుందేమో, అంతే. అప్పటికి ఇప్పటికి ఎక్కడ చూసినా అంతకుమించి ఎక్కువ రాకపోవచ్చు. ఈ 200 పెరిగినాయంట 14తో పోలిస్తే 19లో మొత్తం పోలైన ఓట్లు. అయితే 2019తో పోలిస్తే 2024లో 30,000 ఓట్లు అధికంగా పోలయ్యాయి. నోట్ దిస్ పాయింట్స్, ఇక్కడితో ఆగకండి, నోట్ చేసి పెట్టుకోండి. 30,000 ఓట్లు అధికంగా పోలయ్యాయి. గతంలో ఇంత పెరుగుదల చరిత్రలో ఎప్పుడూ లేదు, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. అండ్ 2012, 14, 19లో వైసీపీకి 96 నుంచి 98,000 ఓట్ల మధ్య వచ్చాయి కదా. 2024లో కూడా వైసీపీకి అంతకుముందు ఎన్ని ఓట్లు వచ్చాయి? అన్నే ఓట్లు వచ్చాయి. 24లో కూడా అన్నే ఓట్లు వచ్చాయి. అయితే ఈ పెరిగిన ఓట్లు 30,000 ఉన్నాయి చూశారు, ఆ 30,000 గంపగుత్తుగా వెళ్ళి టీడీపీకి పడ్డాయి. మ్యాజిక్ కదా. 24లో 30,000 ఓట్లు అధికంగా పోలయ్యాయి. చరిత్రలో ఎప్పుడూ అట్లా పోలవలే. పోలైన ఓట్లు అన్నీ టీడీపీకే పడ్డాయి. 30,000 ఎక్కువ పోలైతే 30,000 వాళ్ళకే పడ్డాయి. అంతకుముందు 3 ఎన్నికల్లో టీడీపీకి వచ్చింది 62 నుంచి 66 మధ్య. కానీ 24లో మాత్రం 96,000 ఓట్లు వచ్చాయి. అడిషనల్గా 30,000 పోలయ్యాయి కదా, 30,000 గంపగుత్తుగా వాళ్ళకే పడ్డాయి. అంటే 2019తో పోలిస్తే 2024లో అధికంగా పోలైన 30,000 ఓట్లు మొత్తం టీడీపీకే పడ్డాయని అర్థమవుతుంది.
అధికంగా పోలైన ఈ 30,000 ఓట్లు ఒకే పార్టీకి ఎలా పడతాయి? ఇది సాధ్యమేనా? ఇది నమ్మశక్యమేనా? మిగతా అందరూ కూడా ఈ విధంగా విశ్లేషించుకుంటూ వివరాలైతే బయటకు తీసుకొని రావాలి మరి.